ఐపీఎల్ హీట్ అప్పుడే మొదలైంది. ఆక్షన్ కంటే ముందే ట్రేడ్ డీల్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. రవీంద్ర జడేజా నుంచి సంజు శాంసన్ వరకు ఫ్రాంచైజీలో మారిన ప్లేయర్లపైనే అందరి నజర్ పడుతోంది. అయితే ట్రేడ్ డీల్లో జడేజా కంటే సంజు శాంసన్కే ఎక్కువ మొత్తం దక్కింది. ప్లేయర్ల ట్రేడింగ్ వివరాలను బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. కొంతకాలంగా ప్రచారం జరిగినట్టుగానే చెన్నై సూపర్ కింగ్స్ నుంచి రాజస్థాన్ రాయల్స్ కు రవీంద్ర జడేజా వెళ్లిపాడు. రాజస్థాన్ రాయల్స్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ లోకి సంజు శాంసన్ ఇప్పుడు చెన్నైకి మారిపాడు. నిజానికి చెన్నై సూపర్ కింగ్స్ తో రవీంద్ర జడేజాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. సీఎస్కే తరపునే 12 సీజన్ల పాటు బరిలో దిగాడు. ఆల్రౌండర్ గా చెన్నై విజయాల్లో కీలకంగా నిలిచాడు. గత సీజన్లో జడేజాను సీఎస్కే 18 కోట్లకు రిటైన్ చేసుకుంది. ఇప్పుడు జడ్డు ధర తగ్గింది. 14 కోట్ల క్యాష్ డీల్ తో సీనియర్ ఆల్రౌండ్ ను రాజస్థాన్ రాయల్స్ తీసుకుంది. ఈ క్యాష్ డీల్ తో జడేజా ధర 4 కోట్లు తగ్గింది. ఐపీఎల్లో 254 మ్యాచ్లు ఆడిన జడ్డు అనుభవం అక్కరకొస్తుందని రాజస్థాన్ రాయల్స్ నమ్ముతోంది. సంజు స్థానంలో ఈ సీనియర్ ఆటగాడికి కెప్టెన్సీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. గతంలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా జడ్డు సక్సెస్ కాలేకపోయాడు. రాజస్థాన్ రాయల్స్ పగ్గాలందితే ఎలా రాణిస్తాడనేది ఆసక్తి రేపుతోంది. అయితే రాజస్థాన్ రాయల్స్ కు జడేజా వెళ్లిపోవడాన్ని చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. భారత్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ ఇకపై ఎల్లో జెర్సీలో కనిపించబోతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరపున బరిలో దిగబోతున్నాడు. రాజస్థాన్ రాయల్స్ కు కెప్టెన్ గా సేవలందించిన సంజు శాంసన్ ను తీసుకునేందుకు చెన్నై పెద్ద కసరత్తే చేసింది. గత సీజన్లో సంజును రాజస్థాన్ రాయల్స్ 18 కోట్లకు రిటైన్ చేసుకుంది. ఇప్పుడు అదే ధరకు చెన్నై సూపర్ కింగ్స్ కూడా తీసుకుంది. వికెట్ కీపర్ బ్యాటర్ గా సంజు ఇమేజ్ గొప్పగానే ఉంది. 2013లో ఎంట్రీ ఇచ్చిన యువ ప్లేయర్ ఇప్పటి వరకు 177 మ్యాచుల్లో బరిలో దిగాడు. కెరియర్లో 2016, 2017 సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడాడు. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ తో ట్రావెల్ అయ్యాడు. ఇప్పుడు చెన్నైకి మారిపాడు. శామ్ కరన్ మూడోసారి ఫ్రాంచైజీ మారాడు. పాత ధర 2 కోట్ల 40 లక్షలకి సీఎస్కే నుంచి రాజస్థాన్ రాయల్స్ కు వెళ్లాడు. ఈ ఇంగ్లాండ్ ఆటగాడికి 64 మ్యాచ్లు ఆడిన అనుభవం ఉంది. గతంలో కేకేఆర్ తరపున శామ్ కరన్ బరిలో దిగాడు. సీనియర్ బౌలర్ షమీని సన్ రైజర్స్ హైదరాబాద్ వదిలేసుకుంది. షమీని 10 కోట్ల పాత ధరకే లక్నో సూపర్ జైంట్స్ తీసుకుంది. కెరియర్లో ఈ స్టార్ బౌలర్ 119 ఐపీఎల్ మ్యాచ్ల్లో బరిలో దిగాడు. కేకేఆర్ బ్యాటర్ నితీష్ రాణా ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ కు మారిపాడు. 4 కోట్ల 20 లక్షలకు డీసీ తీసుకుంది. గతంలో కేకేఆర్ కు కెప్టెన్ గాను నితీష్ రాణా సేవలందించాడు. ఐపీఎల్లో 100కు పైగా మ్యాచ్లు ఆడిన అనుభవం ఉంది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ కూడా ఫ్రాంచైజీ మారాడు. అర్జున్ ను 30 లక్షలకే లక్నో సూపర్ జైంట్స్ ట్రేడ్ చేసుకుంది. ఈ యంగ్ ప్లేయర్ ముంబై ఇండియన్స్ తరపున 5 మ్యాచ్ల్లోనే బరిలో దిగాడు. ఆల్రౌండర్ డోనోవాన్ ఫెరీరా గతంలో కంటే 25,000 అధికంగా దక్కించుకున్నాడు. డీసీ నుంచి ₹1 కోటి రాజస్థాన్ రాయల్స్ తీసుకుంది. ముంబైతో కెరియర్ ఆరంభించిన మయాంక్ మార్కండే ఇప్పుడు మళ్లీ అదే ఫ్రాంచైజీలోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. 30 లక్షల ధరకు మయాంక్ మార్కండేను ముంబై ఇండియన్స్ ట్రేడ్ చేసుకుంది. లక్నో సూపర్ జైంట్స్ నుంచి షార్దుల్ ఠాకూర్ ను కూడా 2 కోట్లకు తీసుకుంది. వెస్టిండీస్ ఆల్రౌండర్ షెర్ఫేన్ రూథర్ఫర్డ్ ను గుజరాత్ టైటాన్స్ నుంచి 2 కోట్ల 60 లక్షలకు ముంబై ఇండియన్స్ ట్రేడ్ చేసుకుంది.